ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ పెంచేందుకు ఏదైతే హైవే ఉందో హైవేకి సమాంతరంగా మరొక హైవే నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించుకుంది. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ రోడ్డు అటు విశాఖ సిటీకి కనెక్ట్ అయ్యి ఉండేలాగా అటు కోస్టల్ బ్యాటరీ నుంచి ఇటు భోగాపురం వరకు కూడా ఒక బీచ్ కారిడార్ నిర్మించాలని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. మనం ఎప్పుడైతే ఒక కొత్త హైవే భీమిలి ప్రాంతంలో వస్తుందని తెలియడంతోనే ఈ చుట్టుపక్కల ఉన్న భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయి ఈ నేపథ్యంలోనే మొత్తం అందరూ కూడా అక్కడ పెట్టుబడులు పెట్టడానికి చాలా ఉత్సాహంగా ముందుకొచ్చారు. ఎప్పుడైతే ఈ బీచ్ కారిడార్ వస్తుందని చెప్పారో ఈ నేపథ్యంలోనే ఒక మాస్టర్ ప్లాన్ కూడా విఎంఆర్డీ రూపొందించింది. 2041 మాస్టర్ ప్లాన్ని రూపొందించారు. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే ఉందో ఈ గ్రీన్ఫీల్డ్ హైవే అది తమ భూముల నుంచి వెళ్లకుండా తమ భూముల పక్క నుంచే ఈ రోడ్డు వెళ్ళేలా అప్పటి ప్రభుత్వ పెద్దలంతా కూడా అధికారుల మీద ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఉందో ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ఇది నేరెళ్ళ వలస నుంచి దొర తోట మీదుగా మూలకొద్ది బీచ్ దగ్గర కలిపేలాగా మాస్టర్ ప్లాన్లో పొందుపరిచారు. ఎప్పుడైతే ఈ మాస్టర్ ప్లాన్ని మార్చారో నేపథ్యంలో ఈ దారి పొడవునా కూడా చాలా లేఅవుట్లు ఉన్నాయి. అలాగే చిన్న చిన్న రైతుల పొలాలు ఉన్నాయి. మరోవైపు ఈ లేఅవుట్ల మధ్య నుంచి ఈ రోడ్డు వెళ్తూ ఉండడంతోనే ఎవరైతే ఉన్నారో మధ్య తరగతి అలాగే రిటైర్డ్ పీపుల్ అంతా కూడా తమ కష్టార్జితం కట్టుకున్న ఈ లేఅవుట్లలోని ఫ్లాట్స్ అన్నీ కూడా పోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దీన్ని తక్షణం మార్చాలి, మాస్టర్ ప్లాన్ మార్చాలంటే కూడా అనేక ఆందోళన తలెత్తాయి. కానీ ఈ అభ్యంతరాలన్నింటినీ కూడా అప్పుడు అధికారులు తోసిపుచ్చారు. అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టే తడుచుకుంటూ కూడా ఈ మాస్టర్ ప్లాన్ని ఆమోదించారు. ఎప్పుడైతే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిందో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ గ్రీన్ఫీల్డ్ హైవేలో భూములు అలాగే ఫ్లాట్లు పోగొట్టుకుంటున్న బాధితులంతా కూడా ఆ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేశారు. తక్షణమే ఈ 2041 మాస్టర్ ప్లాన్ని మార్చాలి, తాము నష్టపోకుండా కాపాడాలంటూ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి విన్నవించారు. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇమీడియట్గా దీన్ని పునఃసమీక్షించాలంటూ కూడా అధికారులని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఆ ప్రక్రియ సుడుగ్గా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరిగాయి, ఎలాంటి వైలేషన్స్ జరిగాయి మనతో మాట్లాడడానికి భీమునిపట్నంకి చెందిన కొంతమంది స్థానిక నాయకులు ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భోగాపురం నుంచి భీమిలి వరకు ఏర్పాటు చేస్తున్న ఏదైతే ఉందో గ్రీన్ఫీల్డ్ హైవే ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఈ తీరం వెంబడి అలాగే మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది భూములు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. అప్పట్లో ఏదైతే ఆమోదించారో 2041 మాస్టర్ ప్లాన్ తమ ఇష్టానుసారం అప్పటి పార్టీ పెద్దలు తమ భూములు కోల్పోకుండా తమ భూముల పక్క నుంచే ఈ రోడ్డు వెళ్ళేలా ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించి ఆమోదించారన్న ఆరోపణలు వెళ్తున్న నేపథ్యంలో స్థానికుల నుంచి చాలా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కానీ ఎవరో పట్టించుకోలేదు. మనతో పాటు మాట్లాడడానికి నూకరాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ 2041 మాస్టర్ ప్లాన్ వల్ల మొత్తం చాలామంది చిన్న చితగా ఆ ఫ్లాట్లు పోయే అవకాశాలు ఉన్నాయి, భూములు పోయే అవకాశాలు ఉన్నాయి. అసలు మీరు ఎందుకు అభ్యంతరం చేయలేదు? అప్పట్లో చేస్తే వాళ్ళు ఏమన్నారు? విఎంఆర్డీఏ 2041 మాస్టర్ ప్లాన్లో చాలామంది వైఎస్ఆర్సీపీ పెద్దలు గెద్దల్లాగా భూములు తన్నుకుపోయి వారు అనుకూలంగా మలుచుకొని ఈ మాస్టర్ ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అప్పుడు స్థానికంగా ఉన్నటువంటి విజయనగరం నుంచి విశాఖపట్నం వరకు కూడా వేలాది ఫిర్యాదులు విఎంఆర్డీఏకి చేయడం జరిగింది. అవన్నీ కూడా పక్కన పెట్టి ఎవరైతే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పెద్దలు వారికి అనుకూలంగా మాస్టర్ ప్లాన్ చేసుకోవటం, దాని మీద విమర్శలు వచ్చేటప్పుడు కూడా విమర్శలను కూడా పక్కన పెట్టి మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే రాజ్యం అనే విధంగా మరి ఆ రోజు రెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ప్రజలపై భారం మోపి అందరిని కూడా బెదిరించి భూములు లాక్కునే పరిస్థితులు ఆ రోజు ఉంది. దాని మీద ఈ రోజు వరకు చూసినట్టయితే మాస్టర్ ప్లాన్ అనేది అనుకూలంగా ఏదైతే ప్రజలకి 2041కు అనుకూలంగా మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి తప్ప పెద్దలకి గద్దలు తన్నుకునే విధంగా మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. కాబట్టి దాన్ని మరి కూటమి ప్రభుత్వం మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించి మాస్టర్ ప్లాన్ డిజైన్ని మార్చవలసిందిగా కూడా మేము భీమినిపట్నం తరఫున కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఎవరైతే పేదలు అందరినీ కూడా భూములు లాక్కొని వారి భూములపైన రోడ్లు వేయాలన్న సంకల్పం ఆ రోజు ఉంది. దానికి అనుకూలంగా ప్రజలతో మమేకమై అందరితో కూడా మీటింగ్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ప్రజాకోర్టులు ఏర్పాటు చేసి దాంట్లో
వారికి అనుకూలంగా ఈ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలనేది మరి కూటమి ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. అసలు ఈ రూట్ అలైన్మెంట్ ఎలా ఉంటుంది? నేరెళ్ళవలసి నుంచి ఎలా వెళ్తుంది ఇది రూట్ ఏంటి? బీచ్ రోడ్డు నుంచి ఏం చేశారంటే SOS దగ్గర ఆ రోజు వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఎర్రమట్టి దెబ్బల్లో ఉన్నటువంటి సొసైటీ భూములు ఉన్నాయో ఆ 270 ఎకరాల సొసైటీ భూముల కోసం వారు మాస్టర్ ప్లాన్ తయారు చేసుకున్నారు. ఎందుకంటే వారు మాస్టర్ ప్లాన్లో విల్లాలు వేసి ఆ 200 అడుగులు ఎప్పుడైతే రోడ్డు వేసినట్టయితే విల్లాలకు కూడా విపరీతమైన డిమాండ్ ఉంటుందనే ఆలోచనతో ఆయన రోజు వేయడం జరిగింది. అలాగే ఏదైతే ఒక నరసింహస్వామి టెంపుల్ 2 కొండల మధ్యన ఉందో ఆ కొండల మధ్యన వేసి ఊరి మీదుగా తీసుకెళ్లాలనే ఆ రోజు ఆ మాస్టర్ ప్లాన్. ఆ మాస్టర్ ప్లాన్ వల్ల ఏంటంటే గ్రామాలు కూడా ఊర్లు కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి పునరాలోచన చేయాలనేది ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఒకటే భీమిలిపట్నంలో మొత్తం అంతా ఒకటే చెప్తా ఉన్నారు. ఏదైతే తమకు అనుకూలంగా ఈ మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసుకున్నారో, అప్రూవల్ చేయించుకున్నారు కాబట్టి తక్షణమే కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం దీని మీద పునఃసమీక్షించాలి. మొత్తం పేదలు నష్టపోకుండా అందరికీ ఆమోదయోగ్యమైన మాస్టర్ ప్లాన్ని రూపొందించాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. భీమిలిపట్నం నుంచి కెమెరామెన్ అజిత్ వర్మ ఫర్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.